హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు సినిమాల్లో గయ్యాలి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందారు సూర్యకాంతం గారు. ఒకసారి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తన హాస్యానికి సూర్యకాంతం గారితో స్వయంగా ఇలా అన్నారట: నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది, సూర్యకాంతం అనే చక్కని పేరును ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అన్నారట. సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణారాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాల్లో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకి 65 రూపాయల జీతం. నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచి 75 రూపాయలు చేసుకున్నారు. తర్వాత ధర్మాంగదలో ఆమె మూగవేషం. ధర్మాంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటికి వచ్చేశారు. మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఈ ఆలోచనను విరమించుకున్నారు. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలతో నటించారు సూర్యకాంతం గారు. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు సూర్యకాంతం గారు. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదట. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొని ఇవాళ కూడా హాయిగా నవ్వుకుంటారు. సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారట. చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడుమూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాల్లో నటించారు సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనాలి. గయ్యాలి అత్తకి మారు పేరు సూర్యకాంతం అనిపించుకున్నారు. ఓర చూపులు చూస్తూ, ఎడం చేయి విసురుతూ, కుడి చేయి నడు మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కళ్ళబుల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గారు గయ్యాలి కానే కాదు, మామూలు మనిషే. వ్యక్తిగా సూర్యకాంతం గారు గయ్యాలి కానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారట. అయితే ఆమె నిఖార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి గారి వంటి నటీమణులకు ఉండేదట. విశేష దినాలు, పండుగ పబ్బాలకు సరే. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచారట. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచిందట. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని అన్నారు కదా సార్ అలా నవ్విస్తూ అందరినీ పలకరించడం సూర్యకాంతం గారి అలవాటు.
ఒక సినిమాలో నాగయ్య గారిని నానా మాటలని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షార్ట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారట. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు లే అని నాగయ్య గారు లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకుని భక్తి సెంటిమెంట్ ఆమెవి, దబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషే. అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా వదిలించేది కాదట. మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేదట. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందేనట. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొని చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలని కోరుకునేది. తన ఆరోగ్యం బాగాలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేదట. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సూర్యకాంతం గారంటే ఇష్టం? కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.